హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? సో గోల్డ్ కొనేసుకోవాలి, ఫినాన్స్ సంబంధించి అసెట్స్లో అన్నీ లైక్ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నారా? ఫైన్, ఐ నో దాట్ మీకు ఎలా కావాలో అలా ఈ వీడియోని ప్రజెంట్ చేయడమే నా బాధ్యత. రైట్ నౌ మనతో పాటు పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సుభాష్ బాబు గారు ఉన్నారనమాట. సార్ని ఇన్వైట్ చేసి గోల్డ్ తీసుకోవాలా, ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ మీకు ఇస్తాను. డెఫినెట్గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో ఎండ్ వరకు మీరు చూడాలి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసే పనిలో ఉండండి. నేను సార్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తీసుకునే పనిలో ఉంటాను. సో సార్ని ఇన్వైట్ చేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్, నమస్కారం. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో మీరు ఇక్కడ ఉండడం వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఇప్పుడు నాకేంటి అంటే సార్, నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది. గోల్డ్ తీసుకోవద్దు అని చెప్తారు, కొంతమంది గోల్డ్ తీసుకోమని చెప్తారు, డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయకండి అని చెప్తారు, కొంతమంది ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. ఇప్పుడు తగ్గిపోతుంది, కొన్ని రోజులకి రేటు పెరిగిపోతుంది, 2 lakhs అవుతుంది, 5 lakhs, ఎంత భయపట్టేస్తున్నారు సార్ మమ్మల్ని. సో అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఓకే, గోల్డ్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ టాపిక్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కింద కాకుండా ఒక ప్రొటెక్షన్ కింద చూడాలి. ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ గత 2 yearsగా గోల్డ్ ప్రైసెస్ చాలా పెరిగిపోయాయి. 1.5 lakhs టు ఆల్మోస్ట్ 3 lakhs అయిపోయింది, 3.5 మళ్ళీ తగ్గింది, 2.5 అయింది. సో ఇదొక ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూలో చాలామంది చూస్తున్నారు. గోల్డ్ ఇవాళ ఎంత అవుతుంది, రేపు ఎంత అవుతుంది అనే వ్యూలో ఉండి చాలామంది కొనడం, సేల్ చేయడం, ఆ స్ట్రెస్, టెన్షన్ అన్నీ అవుతుంది. సరే, గోల్డ్ ప్రైసెస్ మూవ్మెంట్ కారణం అనేది US డాలర్ వల్ల మన ప్రైసెస్ మూవ్ అవుతుంది. US డాలర్ వర్సెస్ రూపీ, US డాలర్ వర్సెస్ అదర్ కరెన్సీస్ ఇన్ ద వరల్డ్, వాటి బట్టి కూడా గోల్డ్ ప్రైసెస్ గ్లోబల్గా ఎఫెక్ట్ అవుతున్నాయి. దాన్ని బట్టి ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఓకే, ఇన్వెస్ట్మెంట్ కానీ కాదు. గోల్డ్ ఈజ్ ఎ హెడ్జ్ అగేన్స్ట్ వాలటిలిటీ. మీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉంటే మీకు స్టెబిలిటీ ఉంటుంది. ఓకే, అది గోల్డ్ బేసిక్ ఆబ్జెక్టివ్. మన ఇండియా గవర్నమెంట్ లైక్ ఎనీ అదర్ గవర్నమెంట్స్ ఇన్ ద వరల్డ్, ఆర్బీఎస్ వాళ్ళ రెస్పెక్ట్ ఆర్బీఎస్ ప్రతి ఏడు గోల్డ్ కొంటున్నాయి. వాళ్ళ ఎకానమీ ఇన్ఫ్లేషన్ లేకపోతే కరెన్సీ ఫ్లక్చుయేషన్స్లో ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అన్ని కంట్రీస్ గోల్డ్ కొంటాయి. ఇండియా కూడా దాదాపు గత 3 years to 4 yearsలో 300 to 400 tons గోల్డ్ కొంది. ఇప్పుడు ఇండియన్ గోల్డ్ స్టాక్ పైల్ ఆర్బీఐలో 1000 tons ఎంతో. సో అది కొన్నది ఇన్వెస్ట్మెంట్ కింద కాదు, హెడ్జ్ అగెయిన్స్ట్ వాలటిలిటీ ఆఫ్ కరెన్సీ. ఓ ఫైన్. అంటే సార్ మన ఇండియన్స్ కేవలం వాటిని ఒక ఆర్నమెంట్ లాగా, ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా ఇలా చూస్తున్నారు. బట్ వరల్డ్ మాత్రం గోల్డ్ని అలా చూడట్లేదు. సో ఎందుకు సార్? సరే, మన ఇండియన్స్కి గోల్డ్ అంటే మమకారం అన్ని ఇష్టం అన్నీ ఉన్నాయి, అది మనం డిబేట్ చేయలేం. ఇన్ఫాక్ట్ ఇందా నేను చెప్పినట్టు గవర్నమెంట్ దగ్గర 1000 టన్నులు ఉంటే గోల్డ్, మన ఇండియన్ ఫ్యామిలీస్ దగ్గర దాదాపు 10,000 టన్నులు ఉంది. మన అందరూ అన్ని ఫ్యామిలీస్ కానీ గోల్డ్ బయట పెడితే మన జీడిపిని మించిపోయే డబ్బు మన దగ్గర ఉంది, మన ఫ్యామిలీస్ దగ్గర. సో అది మన హిస్టారికల్గా గోల్డ్ మనం కొని పెట్టుకుంటాం, పెళ్ళిలో ఇవ్వడం, అమ్మాయిలకి ఇవ్వడం, తర్వాత లేడీస్ కూడా వాడడం, జ్యువెలరీకి పెట్టుకోవడం అన్నీ ఉంటుంది. అలా ఫైన్, అలా చేస్తే మంచిదే. అదొక ఇంట్లో ఒక ధైర్యం ఉంటుంది. గోల్డ్ ఉంటే మనం ధైర్యంగా పర్వాలేదు, అవసరం వస్తే అనేది చేయొచ్చు. గోల్డ్ అమ్మరు ఎవరు, కానీ అట్లీస్ట్ దాన్ని ఏదో మార్టిగేజ్ చేసి డబ్బు రేస్ చేసి ఆ కష్టం తిరుగుతా మళ్ళీ డబ్బు దాన్ని రిటర్న్ తెచ్చుకోవడానికి అవుతూ ఉంటాయి. ఆ విధంగా ప్రొటెక్షన్ కోసం గోల్డ్ ఉండాలి. గవర్నమెంట్ కూడా ప్రొటెక్షన్ గానే గోల్డ్ పెట్టుకుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ చూడద్దు. ఓకే, నెక్స్ట్, ఎంత గోల్డ్ ఉంటే మంచిది ఒక మనిషికి, ఫ్యామిలీ దగ్గర అని మనం నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అంటే గోల్డ్ కొంటూనే ఉండాలా, లేకపోతే ఎక్కడ మనం ఆపితే? మీ పోర్ట్ఫోలియో దాదాపు 10%, అప్ టు 10 to 15% మ్యాక్స్ ఉంటే గోల్డ్ ఉంటే చాలు, యూఆర్ కవర్డ్. అంటే మీ దగ్గర ₹1,00,00,000 మీ పోర్ట్ఫోలియో వాల్యూ అయితే ఒక 10-15 లక్షలు గోల్డ్, ఫిజికల్ గోల్డ్ అవ్వచ్చు, డిజిటల్ గోల్డ్ అవ్వచ్చు, ఆ వాల్యూ గోల్డ్ ఉంటే యూఆర్ కవర్డ్. అంతకంటే ఎక్కువ కొని పెట్టుకుంటే మీరు మీ డబ్బు సరిగ్గా యూటిలైజ్ చేయట్లేదు. అండ్ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ అయితే రిటర్న్స్ పెరుగుతాయో అక్కడ కాకుండా గోల్డ్ లో పెడితే గోల్డ్ పెరగచ్చు, పెరగకపోవచ్చు. అదొక ఇందాక చెప్పినట్టు అదొక ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ఫ్యూచర్ వాలటిలిటీ ఆర్ అన్సర్టనిటీ. ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మీ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ తగ్గించుకుంటారు.
ఫైన్. మీరు ₹1,00,00,000 పోర్ట్ఫోలియోలో మీ 50 లక్షలు గోల్డ్‌లే ఉంటే మీది, అది నాన్ గ్రోయింగ్ అసెట్‌గా ఉండిపోతుంది. మీరు 50 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్‌కి వాడుకుంటారు దాన్ని. ఓకే. ఓకే. అందుకని 10-15% చాలు మాక్సిమం. ఓకే. మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి అలా మనం చూసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు రైట్ నౌ ఆల్మోస్ట్ గోల్డ్ 1.56కి కూడా వచ్చేసింది. కొంతమంది మీలాంటి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అది ఆల్మోస్ట్ 2 వరకు వెళ్ళొచ్చు, 3 వరకు వెళ్ళొచ్చు, 5 వరకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు అని కూడా చెప్తున్నారు సార్. కొంతమంది ఏమో అది 1.3, 1.4 మధ్యలో ఎండ్ ఆఫ్ ది 26, 27 ఆ మధ్యలో అంతవరకే ఉంటుంది అని చెప్తున్నారు. బట్ ఈ 2 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? దీని ఆన్సర్ ఎవరికి తెలియదు. స్పెక్యులేషన్ అంతే ఇది. సరే డిమాండ్ వస్తుంది, పెళ్లి సీజన్ వస్తుంది, ప్రైస్ పెరగడం కామన్. ఓకే. అంటే అందుకే ఎక్స్పెక్ట్ చేస్తే ప్రైస్ పెరుగుతాయి. ఒక లిమిటెడ్ గోల్డ్ మీద అందరూ డిమాండ్ వస్తే ప్రైసెస్ పెరుగుతుంది దానికి. కానీ ఎంత పెరుగుతుందని అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఇట్స్ ఓన్లీ స్పెక్యులేషన్. ఓకే. స్పెక్యులేట్ అయ్యి మనం ఫ్రస్ట్రేట్ అయ్యి పెరగలేదు, తగ్గిపోయింది, లేకపోతే తగ్గిపోయింది, తగ్గుతాం అనుకున్నాం, ఇవన్నీ కూడా మనం అన్నెసెసరీ. సో ఇందా నేను చెప్పినట్టు మీకు గోల్డ్ ఎంత అవసరం అంత కొనండి. గోల్డ్ ప్రైసెస్ మన మీద డిపెండ్ అవ్వవు, గ్లోబల్ నుంచి వస్తుంది ప్రైసింగ్ అది. ఓకే. యూఎస్ డాలర్ వర్సెస్ అదర్ కరెన్సీస్, అక్కడ డాలర్ స్ట్రెంగ్తన్ అయితే గోల్డ్ ప్రైస్ వీక్ అవుతుంది. సో డాలర్ మూవ్మెంట్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ యూఎస్ ఎకానమీ, తర్వాత గ్లోబల్ గా డాలర్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మిగతా కరెన్సీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అవన్నీ పెద్ద టాపిక్ అది గ్లోబల్ ఎకానమీలో. సో దాని మీద గోల్డ్ ప్రైస్ డిపెండ్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత డాలర్ వర్సెస్ రూపీ ఆల్మోస్ట్ ఇప్పుడు 100 టచ్ అయిపోతుంది. 95-97 ఉంది ఇప్పుడు. అంటే ఒక డాలర్కి 95-96 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు. దాన్ని బట్టి గోల్డ్ ప్రైస్ ఇండియాలో పెరుగుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ లో మనం సైంటిఫిక్ గా షార్ప్ గా క్యాలిక్యులేట్ చేయలేం గోల్డ్ ప్రైస్ పెరుగుతుందా లేదా అని. ఓన్లీ స్పెక్యులేషన్. అంటే ఎవరికైతే దాంట్లో బెనిఫిట్ ఉందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మార్కెట్ లో ఇస్తూ ఉంటారు, అలా వాళ్ళ బెనిఫిట్ కోసం అది. అంతేకాని అది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ టు ఎక్స్పెక్ట్ ఎలా ఉంటుంది మూవ్మెంట్ ఎలా ఉంటుంది అని. కానీ ప్రస్తుతం చూస్తే గోల్డ్ ప్రైస్ పెరిగేలానే ఉంది, చూస్తే ట్రెండ్ చూస్తే అలా ఉంది. ఓకే. సో గోల్డ్ మీద నాకు తెలిసి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది సార్. మరి ఇప్పుడే ఇన్వెస్ట్ చేయమంటారా? అది ఆర్నమెంట్ రూపంలో అయినా సరే, డిజిటల్ గోల్డ్ అయినా సరే, ఏదైనా సరే, పెళ్లిళ్ళకి తీసుకున్న గోల్డ్ అయినా సరే కొంచెం తీసుకొని ఇప్పుడే దాచిపెట్టుకోమంటారా, లేదా ఒక 6 months లేదా 1 year అయినా ఆగమంటారా? ఆర్నమెంట్ రూపం కంటే డిజిటల్ గోల్డ్ ఈజ్ స్లైట్లీ బెటర్. ఒకటి దానికి సేఫ్టీ కన్సర్న్స్ ఉండవు. అంటే డిజిటల్ గోల్డ్ అయితే మన ఫిజికల్ గోల్డ్ మన దగ్గర ఉండదు. దాని లాకర్ ఖర్చులు, లేకపోతే సేఫ్టీ, తాళం పెట్టుకోవాలి, అవి రాబరీస్, ఈ గొడవలు ఉండవు. సో డిజిటల్ గోల్డ్ అడ్వాంటేజ్ అంటే మనం ఈజీగా దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. అంటే మీరు రేపు డబ్బు కావాలి, ఏదో అవసరం వచ్చింది, ఆ డిజిటల్ గోల్డ్ ఈజీగా అమ్మచ్చు. ఆర్నమెంట్ గోల్డ్ అమ్మడం అంటే కొంచెం ఇబ్బంది, దాంట్లో మేకింగ్ ఛార్జెస్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, క్వాలిటీ ఆఫ్ గోల్డ్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో మన పర్పస్ ఏమిటి డిసైడ్ చేయండి. మీకు ఆర్నమెంట్ కింద కావాలా, గో అండ్ బై గుడ్ ఆర్నమెంట్. మీకు కొంచెం ఒక 6 months 1 year ఏదో నాకు ఖర్చు వస్తుంది, అమ్మాయి పెళ్ళు, అబ్బాయి చదువు వస్తుంది, దానికి ఇంట్లో గోల్డ్ అడ్డు పెట్టుకుందాం అన్నప్పుడు డిజిటల్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. సేఫ్టీ ఈజ్ వెరీ హై డిజిటల్ గోల్డ్. మన గోల్డ్ మన కళ్ళ ముందు ఉండదు, మన అకౌంట్ లో ఎక్కడ గోల్డ్ ఉంటుంది. దట్ ఈస్ గుడ్ ఎనఫ్. Fine. Thank you so much, sir. Thank you for your time and thank you for the information. Thank you.